ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్య అంశాలు: పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు ఈరోజు ప్రభుత్వం ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దేశంలో ఉడాన్ పథకం కింద 86 విమానాశ్రయాలను కలుపుతూ 609 మార్గాలను ప్రారంభించామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు యువతను విద్యా నైపుణ్యంతో శక్తివంతం చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రానున్న 10 సంవత్సరాల్లో 96 నౌకలు జలాంతర్గాములను భారత నౌకాదళంలోకి చేర్చనున్నామని నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి వెల్లడించారు. వార్తల వివరాలు: పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల సమావేశాల్లో గందరగోళానికి ముగింపు పలకాలని ప్రభుత్వం ప్రతిపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి. లోక్సభ సభాపతి ఓం బిర్లా ఈరోజు మధ్యాహ్నం పార్లమెంటు హౌస్లో వివిధ రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో సమావేశమయ్యారు. సభ సజావుగా సాగేందుకు అనుమతించాలని ఓం బిర్లా సభ్యులందరినీ కోరగా విపక్షాల నాయకులు సానుకూలంగా స్పందించారు. అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు పాత్రికేయులతో మాట్లాడుతూ, రాజ్యాంగంపై ఈ నెల 13, 14 తేదీల్లో లోక్సభలోనూ, 16, 17 తేదీల్లో రాజ్యసభలోనూ ప్రత్యేక చర్చ జరుగుతుందని తెలిపారు. పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగేందుకు తమ మద్దతు ఉంటుందని సమావేశంలో పాల్గొన్న నాయకులు హామీ ఇచ్చారని కిరణ్ రిజిజు వెల్లడిస్తూ, कुछ दिनों से पार्लियामेंट में जो गतिरोध बना हुआ है उसको सबने चिंता व्यक्त किया है. भारत के संसद में सब लोग चुने हुए जितने भी प्रतिनिधि है अपना बात रखने के लिए आते हैं. पार्लियामेंट इतना दिन तक नहीं चलना, जनता का पैसा नुकसान करना ये ठीक नहीं है. सबने ये बात माना है. विपक्ष के ओर से भी कई डिमांड रखे हैं. जो बिजनेस एडवाइजरी कमेटी में संविधान पे चर्चा होने का प्रस्ताव था उसको सरकार ने मंजूरी दिया है. దేశంలో ఉడాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు 86 విమానాశ్రయాలను కలుపుతూ 609 మార్గాలను ప్రారంభించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాజ్యసభకు తెలిపారు. ఈ మేరకు మంత్రి ఈరోజు రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. వీటిలో 13 హెలీపోర్ట్లు, 2 వాటర్ డ్రోమ్లు ఉన్నాయని తెలిపారు. 21 గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాలకు సూత్రప్రాయ ఆమోదం లభించగా 12 విమానాశ్రయాలను ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించనున్నామన్నారు. నవీ ముంబై, విజయపుర, నోయిడా, హసన్, ధోలేరా, భోగాపురం విమానాశ్రయాలు వచ్చే 2 సంవత్సరాల్లో పూర్తయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. విమానాశ్రయాలు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారాయని, ఆర్థిక వ్యవస్థపై గుణాత్మక ప్రభావాన్ని చూపుతున్నాయని కేంద్ర మంత్రి తెలియజేశారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు యువతను విద్యా నైపుణ్యంతో శక్తివంతం చేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఢిల్లీలో ఈరోజు జరిగిన 29వ భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ, సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ దృఢ సంకల్పాన్ని అందించే దిశగా భారతదేశం ఎదుగుతోందని పేర్కొన్నారు. వాతావరణ మార్పుల అంశంపై మంత్రి మాట్లాడుతూ, పర్యావరణానికి జరుగుతున్న నష్టానికి కారణం ప్రపంచ దక్షిణాది దేశాలు కాదని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. Environmental challenge is not a function of the carbon emitted through manufacturing. It is a greater function of the carbon caused by consumption, because manufacturing comes only because there is a consumption demand, and a lot of that demand, investment is going to determine how quickly and rapidly our economies can grow, and innovation and investment will help us in our effort to be inclusive much faster. Towards that end, I think another I that I'd like to add is initiatives such as this partnership summit. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయాగ్రాజ్లోని మహాకుంభమేళాను ఈరోజు నూతన జిల్లాగా ప్రకటించింది. కొత్తగా ఏర్పడిన జిల్లాను మహాకుంభమేళాగా పిలుస్తారు. రాబోయే కుంభమేళా నిర్వహణను క్రమబద్ధీకరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి నిర్వహించే మహాకుంభమేళా ప్రయాగ్రాజ్లో 2025 జనవరి 13 ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగియనుంది. భారతీయ సంస్కృతిని పెంపొందించడంలో మహాకుంభమేళా ఒక మైలురాయిగా నిలవనుంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆరోగ్య రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తోందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. ఈరోజు ఆయన ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ, 2014లో 387 వైద్య కళాశాలలు ఉండగా దశాబ్ద కాలంలో అవి రెట్టింపై 780కి పెరిగాయని తెలిపారు. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా అవతరించిందన్నారు. ఈ పథకం కింద 12 కోట్ల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అందుతోందని, 70 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న వారికి దీనిని వర్తింపజేస్తున్నామని మంత్రి తెలిపారు. మెరుగైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన సిబ్బంది, ఔషధాలపై పరిశోధనలు, ఔషధాల లభ్యత,
మెరుగైన రోగ నిర్ధారణ సౌకర్యాలతో ఆరోగ్య రంగంలో పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నామన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. కోస్టల్ షిప్పింగ్ బిల్లు 2024ను ఈరోజు లోక్సభలో కేంద్ర షిప్పింగ్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ ప్రవేశపెట్టారు. తీర ప్రాంత షిప్పింగ్ నియంత్రణకు సంబంధించిన చట్టాన్ని ఏకీకృతం చేయడానికి, సవరించడానికి, తీర ప్రాంత వాణిజ్యాన్ని, దేశీయ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. రానున్న 10 సంవత్సరాల్లో 96 నౌకలు, జలాంతర్గాములను భారత నౌకాదళంలోకి చేర్చనున్నామని నౌకాదళాధిపతి అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి తెలిపారు. అడ్మిరల్ త్రిపాఠి ఈరోజు ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఒడిశాలోని పూరీలో ఈ నెల 4వ తేదీన నావికాదళ దినోత్సవం నేవీ డే నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. 62 నౌకలు, ఒక జలాంతర్గామి నిర్మాణంలో ఉన్నాయని, వచ్చే సంవత్సరం వరకు ప్రతి నెల ఒక నౌకను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టనున్నామని వెల్లడిస్తూ Similarly, you must have heard of MV Malin Luanda, which was on fire after a missile attack by the Houthis. And one of our ships, Visakhapatnam, sent a team on board, which was already on fire. They fought the fire for over 6 hours, brought it under control, and thereby avoiding ecological disaster because the ship was carrying over 90,000 tons of naphtha. And the International Maritime Organization actually congratulated the ship and certificate of appreciation. ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడులో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. విల్లుపురం, తిరువన్నామలై, సేలం, ధర్మపురి, నమక్కల్, కృష్ణగిరి, తిరుపత్తూరు, నీలగిరి ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. తిరువన్నామలైలోని కొండ ప్రాంతాల్లో బండరాళ్లు ఇళ్లపై పడటంతో తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. 3 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఉదయం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. మరో 24 గంటల పాటు తీరం వెంబడి కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అండర్-19 ఆసియా కప్లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని షార్జా క్రికెట్ స్టేడియంలో జపాన్తో ఈరోజు జరిగిన వన్డే మ్యాచ్లో భారత్ 211 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 340 పరుగుల లక్ష్యాన్ని జపాన్కు నిర్దేశించింది. లక్ష్య ఛేదంలో జపాన్ జట్టు 128 పరుగులు మాత్రమే చేసింది. మరోవైపు గ్రూప్ ఏ మ్యాచ్లో పాకిస్తాన్ 69 పరుగుల తేడాతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్పై విజయం సాధించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 79,743 పాయింట్ల వద్ద స్వల్ప నష్టాల్లో ప్రారంభమై చివరికి 80,248 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 24,276 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మార్కం విలువ 11 పైసలు క్షీణించి 84.71 వద్ద ముగిసింది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $72.68 వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం ఔన్సు ధర $2,659 వద్ద కొనసాగుతోంది. ఆయుష్ రంగం గత 10 సంవత్సరాల్లో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసిందని, ఆయుష్ రంగం మార్కెట్ 2023 నాటికి $4,300 కోట్ల అధిగమించిందని కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ యశోనాయక్ తెలిపారు. ఈరోజు ఆయన ఢిల్లీలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఆయుష్ రంగం అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాల్లో జరుపుకుంటున్నామని తెలిపారు. మలేషియాలోని బెంటాంగ్ క్యాంప్లో భారత్ మలేషియా హరిమౌ శక్తి 4వ సంయుక్త సైనిక విన్యాసాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. 78 మందితో కూడిన భారత బృందానికి మెహర్ రెజిమెంట్ బెటాలియన్ ప్రాతినిధ్యం వహిస్తుండగా రాయల్ మలేషియా రెజిమెంట్కు చెందిన 123 మంది సిబ్బంది మలేషియా బృందానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటవీ ప్రాంతంలో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను చేపట్టడానికి ఇరు దేశాల ఉమ్మడి సైనిక సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ విన్యాసాల లక్ష్యమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నెల 15వ తేదీ వరకు ఈ విన్యాసాలు కొనసాగనున్నాయి. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంట్ ఉభయ సభలు సజావుగా సాగేందుకు ఈరోజు ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. దేశంలో ఉడాన్ పథకం కింద 86 విమానాశ్రయాలను కలుపుతూ 609 మార్గాలను ప్రారంభించామని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు యువతను విద్యా నైపుణ్యంతో శక్తివంతం చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.